విదురనీతి పండిత లక్షణాలు. ఆత్మజ్ఞానం సమారంభః తితిక్షా ధర్మ నిత్యత యమర్థాన్నాపకర్షంతి సవై పండిత ఉచ్యతే. ఆత్మజ్ఞానము, ప్రయత్నము, దుఃఖాలను ఓర్చుకునే శక్తి, ధర్మానికే కట్టుబడి ఉండడము, ఇవి ఎవనిని పురుషార్థం నుండి మళ్లించవో అతడు పండితుడు. నిషేవతే ప్రశస్తాని నిందితాని న సేవతే అనాస్తికః శ్రద్ధధానః ఏతత్ పండిత లక్షణం. మంచి పనులను చేస్తాడు, నిందింపదగిన పనులను చేయడు, నాస్తికుడు కాడు, శ్రద్ధ కలిగి ఉంటాడు. ఇది పండితుని లక్షణం. క్రోధో హర్షశ్చ దర్పశ్చ హ్రీః స్తంభో మాన్యమానిత యమర్థాన్నాపకర్షంతి సవై పండిత ఉచ్యతే. కోపము, సంతోషము, గర్వము, సిగ్గు, బిగుసుకొని పోవడము, తనకు తానే పూజ్యుణ్ణి అనుకోవడము, ఇవి ఎవనిని పురుషార్థం నుండి దూరం చేయవో అతడే పండితుడు. యస్య కృత్యం న జానంతి మంత్రం వా మంత్రితం పరే కృతమేవాస్య జానంతి సవై పండిత ఉచ్యతే. తాను చేయాలనుకున్న పనిని, ఆలోచనను ఇతరులు తెలుసుకొనలేరు. అతడు చేసిన పనిని మాత్రమే తెలుసుకోగలరు. అతడే పండితుడు. యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః సమృద్ధిరసమృద్ధిర్వా సవై పండిత ఉచ్యతే. తాను చేయబోయే పనిని చలి, వేడి, భయము, రాగము, కలిమి, లేమి అనేవి ఆటంకపరచలేవు. అతడే పండితుడు. యస్య సంసారిణీ ప్రజ్ఞా ధర్మార్థావనువర్తతే కామాదర్థం వృణీతే యః సవై పండిత ఉచ్యతే. ప్రసరించే అతని బుద్ధి ధర్మాన్ని, అర్థాన్ని అనుసరిస్తుంది. శారీరక సుఖానుభవం కన్నా పురుషార్థాన్ని అతడు కోరుతాడు. అతడే పండితుడు. యథాశక్తి చికీర్షంతి యథాశక్తి చ కుర్వతే న కించిదవమన్యంతే నరాః పండిత బుద్ధయః. వివేకంతో పండిన బుద్ధిగల మానవులు తమ శక్తిని అనుసరించి చేయాలనుకుంటారు. తమ శక్తికి తగినట్లుగా చేస్తారు కూడా. దేనిని చులకన చేయరు. క్షిప్రం విజానాతి చిరం శృణోతి విజ్ఞాయ చార్థం భజతే న కామాత్ నా సంపృష్టో హ్యుపయుంక్తే పరార్థే తత్ప్రజ్ఞానం ప్రథమం పండితస్య. ఏ విషయాన్నైనా వెంటనే అర్థం చేసుకుంటాడు. ఎంతసేపైనా వింటాడు. ప్రయోజనాన్ని కోరికతో కాక చక్కగా గమనించి పొందగోరుతాడు. ఇతరులు అడగకుండా ఇతరుల విషయంలో మాటలాడడు. పండితుడు అనడానికి ఇది మొదటి గుర్తు. నా ప్రాప్యమభివాంఛంతి నష్టం నేచ్ఛంతి శోచితుం ఆపత్సు చ న ముహ్యంతి నరాః పండిత బుద్ధయః. పండిత బుద్ధిగల మనిషి పొందదగని దాన్ని కోరడు. పోయిన దాన్ని గురించి ఏడవడు. ఆపదల్లో చిక్కుకొన్నప్పుడు కంగారు పడడు. నిశ్చిత్య యః ప్రక్రమతే నాంతర్వసతి కర్మణః అవంధ్యకాలో వశ్యాత్మా సవై పండిత ఉచ్యతే.
తాను సాధించగలను అని నిశ్చయించుకొని ఆ పనికి పూనుకొంటాడు. పనిని మధ్యలో విడువడు, సమయాన్ని వృధా కానీయడు, మనసును అదుపులో ఉంచుకొంటాడు. అతడే పండితుడు. ఆర్యకర్మణి రజ్యంతే భూతి కర్మాణి కుర్వతే హితంచ నాభ్యసూయంతి పండితా భరతర్షభ. భరత వంశోత్తమ, పండితులు శుభకర్మలపై ఆసక్తి కలిగి ఉంటారు. సంపదలనిచ్చే పనులను చేస్తారు. మంచి చేసే వారిని తప్పుబట్టరు. నా హృష్యత్యాత్మ సమ్మానే నావమానేన తప్యతే గాంగో హ్రదైవాక్షోభ్యః యః స పండిత ఉచ్యతే. తనను సత్కరించినప్పుడు పొంగిపోడు, అవమానానికి కృంగిపోడు, గంగ మడుగులా నిశ్చలంగా ఉంటాడు. అలాంటి వాడే పండితుడు. తత్వజ్ఞః సర్వభూతానాం యోగజ్ఞః సర్వకర్మణాం ఉపాయజ్ఞో మనుష్యాణాం నరః పండిత ఉచ్యతే. అన్ని ప్రాణుల యథార్థ స్థితి తెలిసినవాడు, అన్ని పనులు చేసే నేర్పు తెలిసినవాడు, ఉపాయము ఎరిగినవాడు పండితుడు. ప్రవృత్తవాక్ చిత్రకథః ఊహవాన్ ప్రతిభానవాన్ ఆశు గ్రంథస్య వక్తా చ యః స పండిత ఉచ్యతే. మాటలు ఆగకుండా సాగేవాడు, జనంలో ప్రచారంలో ఉన్న కథలు తెలిసి ఊహా సమయస్ఫూర్తి కలవాడు, అప్పటికప్పుడు ఏ గ్రంథాన్నైనా చెప్పగలవాడు పండితుడు. శ్రుతం ప్రజ్ఞానుగం యస్య ప్రజ్ఞా చైవ శ్రుతానుగా అసంభిన్నార్యమర్యాదః పండితాఖ్యాం లభేత సః. శాస్త్రజ్ఞానము బుద్ధిని, బుద్ధి శాస్త్రజ్ఞానాన్ని అనుసరిస్తూ పెద్దవారి కట్టడిని అతిక్రమించని వాడు పండితుడనే పేరు పొందుతాడు. ఓం శాంతి శాంతి శాంతి.